ఏఐసిసి ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు మంత్రిత్వ శాఖలు వైద్యరంగ అభివృద్ధిపై ముఖ్యమైన ప్రకటనలు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతిలో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ను నిర్మించబోతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ డాక్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆయుష్ నిధులకు ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల రంగ అభివృద్ధి తగ్గిపోయిందని విమర్శించారు. ఆయుష్ వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అలోపతిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ను పెంచడం, ఈ ఆయుష్ యునాని, న్యాచురోపతి, యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి అగస్త ప్రోత్సాహాన్ని అందించడం, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం, భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 166 కోట్లని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 5 ఆయుష్ హాస్పిటల్స్ని, 3 కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం. ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. గతంలో 5 సంవత్సరాల పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 83 కోట్లని, రెండవ సంవత్సరం 126 కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. హైకోర్టు